మన దేశంలో ప్రస్తుతం 1500 పేషెంట్స్కి ఒక డాక్టర్ ఉన్నారు. డెవలప్ కంట్రీస్లో 175 పేషెంట్స్కి ఒక డాక్టర్ ఉన్నారు. దీన్ని బట్టి మన దేశంలో డాక్టర్స్ కొరత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మన దగ్గర అన్ఫార్చునేట్గా చాలా తక్కువ ఉండటం వల్ల ఏంటంటే 1 million doctors స్కేర్సిటీ ఉంది మన ఇండియాలో. అంటే 1 million డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ 17 lakhs స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కోసం నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళలో నాట్ ఈవెన్ 5% ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా అన్ఫార్చునేట్గా సక్సెస్ కాలేకపోతున్నారు. దానికి వేరే రీజన్స్ ఏం లేదు. స్టూడెంట్స్ అందరూ కూడా మంచి స్టూడెంట్స్, దే ఆర్ వెరీ సీరియస్ టువర్డ్స్ దేర్ డెస్టినేషన్. వాళ్ళ యొక్క గోల్ ఏదైతే ఉందో ఎంబీబీఎస్ చేయాలనే దానికి చాలా సీరియస్గా ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్గా సఫిషియెంట్ సీట్స్ అనేటివి మనకి ఇండియాలో లేనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయటం. ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ రాని మన తెలుగు విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఏకైక మెడికల్ కాలేజ్ ఫిలిప్పీన్స్లోని దవావో మెడికల్ కాలేజ్. ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయటం అనుకున్నప్పుడు ఎక్కడ చేయాలి, ఏ కాలేజీలో చదువుకోవాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఇండియాకు వచ్చిన తర్వాత ఇంకేదో ఎగ్జామ్ ఉంటుందంట, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వటం చాలా కష్టం, ఇలా అనేక రకాల క్వశ్చన్స్ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ వస్తున్నాయి. అవి చాలా సహజం. ఆ విధమైనటువంటి డౌట్స్ రావటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఆ విధంగానే ఉన్నాయి. పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో మనం తెలుసుకోవాల్సినటువంటి 2 విషయాలు. ఒకటి, అబ్రాడ్కి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ గతంలో అంటే గత 15-20 సంవత్సరాల నుంచి అబ్రాడ్కి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకొని వస్తున్నటువంటి విద్యార్థులు ఏ విధమైనటువంటి కాలేజ్లో చదువుకున్నారు, వచ్చిన తర్వాత ఎంసీఏ పాసింగ్ పర్సంటేజ్ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్లో ఎంత పర్సంటేజ్ పాస్ అవుతున్నారు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అబ్రాడ్ ఎంబీబీఎస్ పాస్ పర్సంటేజ్లో నంబర్ 1. శిక్షణలో తల్లిలా, రక్షణలో తండ్రిలా ఫిలిప్పీన్స్లోని దవావో మెడికల్ కాలేజ్. వెరీ లో పాసింగ్ పర్సంటేజ్ అంటే 15, 18, 20% మంది స్టూడెంట్స్ మాత్రమే పాస్ అవుతున్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో. ఆ భయం ఏదైతే ఉందో, అయ్యో అంత తక్కువ మంది పాస్ అవుతారే ఫారెన్కి వెళ్తే అనేటటువంటి భయం చాలామంది తల్లిదండ్రుల్లో పిల్లల్లో ఉంది. దానికి కారణం ఏంటంటే గత 15-20 సంవత్సరాల నుంచి కూడా అబ్రాడ్కి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, చైనా, యుక్రెయిన్, రష్యా, కిర్గిస్తాన్, జార్జియా ఇలాంటి నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి దానివల్ల ఏంటంటే వాళ్ళకి క్లినికల్ ఎక్స్పోజర్ అన్నది, అంటే అక్కడ పేషెంట్స్ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు, మన వాళ్ళకి అక్కడ లోకల్ లాంగ్వేజ్ రాదు. దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి పేషెంట్స్కి ఇంటరాక్షన్ ఉండదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి క్లైమేటిక్ కండిషన్స్. అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం నేను యావరేజ్గా తీసుకుంటే ఒక 8 నెలలు సంవత్సరంలో కంప్లీట్ మైనస్ వాతావరణం ఉంటుంది. అంటే మంచు ప్రాంతం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో పిల్లలు చదువుకోవటం కూడా ఇబ్బంది. దానివల్ల ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటారండి, ఎంసీక్యూ ప్యాటర్న్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎంసీఏ ఎగ్జామ్, ఇప్పుడు దాన్ని ఎన్ఎంసీ చేశారు. ఆ ఎగ్జామ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంసీక్యూ ప్యాటర్న్ వాళ్ళకి ఎవరికి అలవాటు ఉండదు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మన దవావో మెడికల్ కాలేజ్లో చదువుకున్న 80 to 90% విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే మన దగ్గర నిర్వహించే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. ఇదే ఈ కాలేజ్ యొక్క నాణ్యమైన మెడికల్ ఎడ్యుకేషన్కి నిదర్శనం. వెరాజ్ ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి దవావో మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, దవావో సిటీలో గత 10 సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. దాదాపు కొన్ని వందల సంఖ్యలో స్టూడెంట్స్ ఇక్కడ వెరీ ఫస్ట్ అటెంప్ట్లో 85 నుంచి 95% మధ్యలో స్టూడెంట్స్ వెరీ ఫస్ట్ అటెంప్ట్లో ఎంసీఏ పాస్ అయ్యి ఇక్కడ పీజీలు చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్గా సెలెక్ట్ అయిపోయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. పీజీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది విద్యార్థులు పీజీ కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఈ మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ అబ్రాడ్కి వెళ్ళేటటువంటి కొన్ని వందల కాలేజెస్లో నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంసీఏ పాస్ కాకపోవటం వల్ల తల్లిదండ్రుల్లో అదే భయం అనేది నాటకపోవడం జరిగింది. బట్ దవావో మెడికల్ కాలేజ్ ఈజ్ డిఫరెంట్. 85 నుంచి 90% స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లో ఎంసీఏ పాస్ అవుతారు. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు పర్టికులర్ ఇప్పటి నుంచి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్కి ఎవరికి కూడా ఇండియాకి వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్ఎంసీ వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ అనేది లేదు, అది తీసేశారు. ఇప్పటి నుంచి ఏంటంటే నెక్స్ట్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేటటువంటి ఎగ్జామ్ ఇండియాలో చదువుకున్నటువంటి స్టూడెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఇండియాలో ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఆ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎవరైనా ఇండియాలో చదువుకున్నా, ఫారెన్లో చదువుకున్నా, ప్రపంచంలో భూమి మీద ఎక్కడ ఎంబీబీఎస్ చదువుకున్న విద్యార్థి కూడా ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఎగ్జామ్ రాయాల్సిందే. దానివల్ల ఏంటంటే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అవుతుంది, ప్లస్ ఇండియాలో ఎంబీబీఎస్ చేయడానికి లైసెన్సింగ్ ఎగ్జామ్గా కూడా పనిచేస్తుంది. ఫిలిప్పీన్స్లోని దవావో మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మన తెలుగు విద్యార్థులకి ఒక అద్భుతమైనటువంటి వరంగా చెప్పుకోవచ్చు. పర్టికులర్గా డాక్టర్ చేయాలనుకొని డెస్పరేట్గా ఉన్నటువంటి స్టూడెంట్స్కి అద్భుతమైనటువంటి అవకాశం. దవావో మెడికల్ కాలేజ్లో ద డే వైన్ వాళ్ళు అక్కడ కోర్సులో జాయిన్ అయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చే వరకు కూడా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్, స్టూడెంట్ని ఒక డాక్టర్ అవ్వడానికి ఏ విధంగా అయితే గ్రూమ్ చేయాలో ఆ విధంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళని గ్రూమ్ చేసి ఒక ప్రాపర్ డాక్టర్గా తయారు చేసి ప్రొడ్యూస్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ 4000 బెడెడ్ హాస్పిటల్స్తోని ఈ దవావో మెడికల్ కాలేజ్ అటాచ్డ్గా ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఏంటంటే ప్రతి పేషెంట్ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈవెన్ బెగ్గర్స్ కూడా ఫిలిప్పీన్స్లో ఇంగ్లీష్లో అడుక్కుంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. వీళ్ళందరికీ ఇంటరాక్షన్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి పేషెంట్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది చాలా బాగుంటుంది. దానివల్ల వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయగలుగుతారు. ఫిలిప్పీన్స్ కంట్రీ అనేది ఏదైతే ఉందో కంప్లీట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. మోస్ట్లీ ఇక్కడ అందరికీ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు సార్. అంటే బయట మనం తిరగడానికి అంత ప్రాబ్లం ఉంటుంది కదా. కంపేరింగ్ టు చైనా అదర్ కంట్రీస్ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. సో జర్మనీ అనుకోండి, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అలా ఉంటుంది. క్లైమేట్ కూడా సేమ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్లైమేట్ 365 రోజులు కూడా 30 to 40 degrees మధ్యలో ఉంటుంది. దవావో సిటీ ఏదైతే ఉందో వరల్డ్లోనే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీస్లో ఒక సిటీ. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి సేఫెస్ట్ సిటీలో మంచి తెలుగు వాతావరణం కలిగినటువంటి ప్లేస్లో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, అద్భుతమైనటువంటి లైబ్రరీస్, వరల్డ్ క్లాస్ లైబ్రరీస్ ఉంటాయండి. దవావో మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి లైబ్రరీ వీ కెన్ సే పర్టికులర్గా మెడికల్ స్టూడెంట్స్కి ఉన్నటువంటి లైబ్రరీ అయితే మన ఏషియన్ కాంటినెంట్లోనే మేబీ ఇంకా అదర్ స్కూల్స్లో ఉందో లేదో కూడా ఐ డౌట్. ఎందుకంటే అంత మంచి లైబ్రరీ, డిజిటల్ అండ్ మాన్యువల్ లైబ్రరీ, బుక్స్తో కూడినటువంటి లైబ్రరీ చాలా బాగుంటుంది. అండ్ అనాటమీ ల్యాబ్స్కి వచ్చేటప్పటికి మనకి వేరే దేశాల్లో కావచ్చు, ఇండియాలో కూడా ఒక్కొక్క కెడవర్ అంటే డెడ్ బాడీస్కి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇస్తారు. బట్ పర్టికులర్గా దవావోలో చదువుకునేటువంటి స్టూడెంట్స్కి ఎవ్రీ 12 members ఒక కడవర్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ పెరుగుతుంది. మేము యాజ్ ద పేరెంట్స్ 5 years మేము ఒక్కసారిగా రాలేదండి. కానీ ఇక్కడ ఏంటి ఎక్కడ అనేది ప్రతి ఒక్క విషయం ఈరోజు చాలా బాగుందండి. పిల్లల్ని ఇక్కడికి పంపించాలంటే మాత్రం హ్యాపీగా పంపించొచ్చినది. మనకి థియరీ వైజ్గా ఉంటుంది, బట్ ఇక్కడ ప్రాక్టికల్ వైర్గా అండి. సబ్జెక్ట్ని మనం ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకోగలుగుతాం. గ్రిప్ అనేది మనకి మైండ్లో అంత ఉంటుంది అనమాట. ఒక యాజ్ ద డాక్టర్గా కావాల్సింది ప్రాక్టికల్స్ అండి. అలాంటిది ఫిలిప్పీన్స్ ఈ దోవాస్ మెడికల్ కాలేజీలో ప్రాక్టికల్ సూపర్గా ఉంది. ఇక్కడ ప్రాక్టికల్స్ ఇండియా కంపేర్ చేస్తే ప్రాక్టికల్స్ చాలా బాగుంటుంది. పేరెంట్స్ భయపడుతుంటారు ఇక్కడ పంపించడానికి, బట్ అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ చాలా మంచి సేఫ్గా ఉంది. హాస్టల్స్ కానీ అంత మంచిగా ఉంది. ఇండియాలో క్లినికల్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ కంపేర్ టు ఇండియాతో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్గా ఉంటుంది. మేము క్లినికల్ వైజ్గా ఇక్కడ ది బెస్ట్ కోచింగ్ తీసుకుంటాం. ల్యాబ్స్ కానీ అనాటమీ ఇదంతా కానీ చాలా మంచిగా నేర్పిస్తాం. అంతేకాకుండా క్లాసెస్ జరిగిన తర్వాత వాళ్ళకి ఎవ్రీ వీక్లీ, ఎవ్రీ 2 weeksకి, మంత్లీ, ఎవ్రీ 3 months, ఎవ్రీ 6 monthsకి ఒకసారి సెమిస్టర్ ఎగ్జామ్స్, ఇన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు చదువుకున్న సిలబస్ని సెవరల్ టైమ్స్ వాళ్ళకి రివిజన్ చేయడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి సిస్టమ్ అనేది జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ నేను చూశానండి, ఎక్కడ కూడా అందుబాటులో ఉండదు. ఆ సిలబస్ని అన్నిసార్లు రివిజన్ చేయటం వల్ల అది లైఫ్ టైం వాళ్ళకి గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి సిస్టమ్ చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళకి క్లాస్ జరిగిన తర్వాత కూడా రెగ్యులర్గా క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి టీమ్ లెర్నింగ్ సెంటర్స్ అని ఉంటాయి. ఆ టీమ్ లెర్నింగ్ సెంటర్స్లో కూడా స్టూడెంట్స్ పోస్ట్ క్లాస్ లెక్చర్ అయిపోయిన తర్వాత గ్రూప్స్గా డివైడ్ అయిపోయి గ్రూప్ డిస్కషన్స్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ క్లారిఫై చేయడానికి ఆ రెస్పెక్టివ్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి లెక్చరర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ లెక్చరర్స్ అందరూ కూడా ప్రొఫెసర్స్, రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ మాత్రమే కాదు, వాళ్ళందరూ కూడా ప్రాక్టీసింగ్ డాక్టర్సే వచ్చి వీళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంది.
అండ్ ఫ్యాకల్టీ వీళ్ళకి యూఎస్ నుంచి గెస్ట్ లెక్చర్స్ రావడం జరుగుతుంది. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 25 to 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మాత్రమే వీళ్ళకి మేజర్ సబ్జెక్ట్స్కి, మేజర్గా మైనర్ సబ్జెక్ట్స్కి కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ద్వారానే టీచ్ చేయడం జరుగుతుందండి. ఇంత మంచి ఎక్స్పోజర్ అనేది ఎక్కడా దొరకదు. దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ మంచిగా గ్రూమ్ అయ్యి ఇండియాకి వచ్చేటప్పటికి దిల్ బికమ్ ఏ మంచి క్వాలిఫైడ్ డాక్టర్గా ఇండియాకి వస్తారు. వాళ్ళకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా మల్టిపుల్ MCQ ప్యాటర్న్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. దానివల్ల ఏమవుతుందంటే అదే సిస్టమ్ వాళ్ళకి ఫ్యూచర్లో ఎక్కడికి పోయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటుంది. ఇక్కడ ఇండియాలో అయితే మనకి MCQ ప్యాటర్న్ టైప్లో కాకుండా థియరీ సిస్టమ్ ఉంటుంది. ఆ థియరీ సిస్టమ్ నుంచి ఒక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు అది టఫ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో కూడా థియరీ సిస్టమే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సిస్టమ్స్ అనేటివి ఈ అమెరికన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అయ్యే వెరీ ఫ్యూ కంట్రీస్ ఫాలో అవుతాయండి. కోర్స్ డ్యూరేషన్ టైంలోనే, అంటే పర్టికులర్గా సెకండ్ ఇయర్ నుంచి తీసుకుంటే దవాలో చదువుకునేటటువంటి స్టూడెంట్స్కి హాస్పిటల్స్కి వెళ్తూ డాక్టర్స్కి అసెస్ చేయడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ అయితే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం హాస్పిటల్స్లోనే ఉంటారు. ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళు క్లర్క్షిప్ అంటారు, మన దగ్గర ఇంటర్న్షిప్ ఎలాగంటారో అక్కడ క్లర్క్షిప్ అంటారు. ఆ క్లర్క్షిప్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు సర్జరీస్ కూడా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంత మంచి క్లినికల్ ఎక్స్పోజర్, అంటే సర్జరీస్ కూడా చేసేంత క్లినికల్ ఎక్స్పోజర్ ఇండియాలో రాదు. అక్కడ మినిమం 21 డెలివరీస్, లెట్ ఇట్ బి నార్మల్ ఆర్ సిజేరియన్స్, ప్రతి స్టూడెంట్ హ్యాస్ టు డూ 21 డెలివరీస్ చేస్తేనే వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయినట్టు. అంటే అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సర్టన్ అసైన్మెంట్ ఉంటుంది. అవన్నీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్సే కోర్స్ కంప్లీట్ చేయగలుగుతారు. MBBS కోర్స్ టైంలో సర్జరీ చేసే స్థాయికి ఎదగడం ఒక్క దవావా మెడికల్ కాలేజ్లోనే సాధ్యం. ఇక్కడ సిమ్యులేషన్ సెంటర్ అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మన విద్యార్థులు ఆ సిమ్యులేషన్ సెంటర్లో మంచి ఎక్స్పోజర్ గెయిన్ చేయగలుగుతారు. సిమ్యులేషన్ సెంటర్స్ అనేటివి ఏషియన్ కాంటినెంట్లోనే ఒక 2 కాలేజెస్లో మాత్రమే ఉంది. ఒకటి ఫిలిప్పీన్స్లోని దవావా మెడికల్ కాలేజ్, ఇంకొకటి సింగపూర్లో ఇంకొక అదర్ మెడికల్ కాలేజ్లో ఉంది. ఈ సిమ్యులేషన్ సెంటర్స్ వల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ డెడ్ బాడీస్ దగ్గరని తీసుకొని ఆర్టిఫిషియల్ డెడ్ బాడీస్లోకి వేరియస్ డిసీజెస్ని ఇంజెక్ట్ చేసి ఆ వేరియస్ డిసీజెస్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది రియల్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళక ముందు ఈ ఆర్టిఫిషియల్ డెడ్ బాడీస్లోకి డిసీజెస్ని ఇంజెక్ట్ చేసి వాటిని ట్రీట్మెంట్ ఇప్పించి అప్పుడు వాళ్ళని స్టూడెంట్స్ని రియల్ పేషెంట్స్ దగ్గరికి పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి ట్రైనింగ్ అనేది దాదాపు మనం చాలా అరుదుగా చూస్తామండి. 4 years MDలో థర్డ్ ఇయర్ హాఫ్ నుంచే మనం హాస్పిటల్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తాము. కన్సల్టెంట్స్తో ఒక కేసు ఇచ్చి ఇంటరాక్ట్ అవ్వడము, కేస్ హిస్టరీస్ తీసుకోవడము, బేసిక్ చిన్న ఎక్స్పోజర్స్ అయినా లైక్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ 4th ఇయర్కి వచ్చేసరికి క్లాస్ రూమ్లో అనేది మనకు పని ఉండదు, ఎంటైర్లీ ఇన్ ద హాస్పిటల్స్. 1 month మొత్తం ప్రైవేట్లో చేస్తాము అండ్ 1 month గవర్నమెంట్లో చేస్తాము. ప్రైవేట్లో ఏంటంటే మనకి పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ అంతా ఎట్లా జరపాలి, ఎందుకంటే ప్రైవేట్లో యూజువల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ వెల్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎట్లా కోపంగా రియాక్ట్ అయినా ఏం రియాక్ట్ అయినా మనం మాత్రం పేషెంట్గా ఉండాలి అనేది చాలా బాగా నేర్చుకుంటాము ప్రైవేట్లో చేయడం వల్ల. అండ్ గవర్నమెంట్కి వచ్చేసరికి చాలామంది అనుకుంటారు ఇండియాలో వచ్చినంత ఎక్స్పీరియన్స్ రాదు అని, బట్ ఫిలిప్పీన్స్ చిన్న కంట్రీ అయినా చాలా డెన్స్లీ పాపులేటెడ్ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఎక్సలెంట్. మాకు డ్యూటీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. టైమింగ్స్ అవి కూడా, అటెండెన్స్ ఇస్ వెరీ వెరీ మస్ట్. ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ ఉంటుంది, బయోమెట్రిక్ సిస్టమ్ అండ్ డ్యూటీస్ ఉంటాయండి. వీ హ్యాడ్ 36 hour షిఫ్ట్ డ్యూటీస్ కూడా ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అండ్ 36 hours అంటే ఇండియాలో లైక్ అట్లీస్ట్ ఒక 4-5 hours బ్రేక్ అనేది ఉంటుంది మనకి, బట్ అక్కడ అలా ఉండదు. బట్ వినడానికి భయంగా ఉండినా బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. మనకి ఫ్యూచర్లో అయినా రెసిడెన్సీలో జాయిన్ అయినప్పుడు మనకి 36 hours 40 hours ఉండాల్సిన సమయం వస్తుంది. ఐ థింక్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్స్ అ వెరీ గుడ్ వే టు లెర్న్ టు బి మనకు అలవాటు అవ్వడం, అదంతా ఆ స్ట్రెస్ అనేది ఎట్లా డీల్ చేయగలుగుతామో అదంతా బాగా అలవాటు అవుతుంది మనకి. అండ్ సర్జరీ డిపార్ట్మెంట్లో కూడా దే లెట్ us టు అసిస్ట్. ఇండియాలో జనరల్గా వీ కెనాట్ అసిస్ట్ అండి, వీ కెన్ జస్ట్ మేబీ అబ్జర్వ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అక్కడైతే యూ గెట్ టు బీ ద ఫస్ట్ అసిస్ట్ అంటారు జనరల్గా, మెయిన్ సర్జన్ అండ్ ఫస్ట్ అసిస్ట్గా మనం ఉండొచ్చు. MBBSతో పాటు US MLE క్లియర్ చేయాలంటే మంచి మెడికల్ కాలేజ్లో చదవాలి. అండ్ అక్కడ ఇంటర్న్షిప్ క్లర్క్షిప్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఇండియాకి వచ్చిన తర్వాత మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ప్రకారం
ఇండియాకి వచ్చి అగైన్ వాళ్ళు మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం లేదు. యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లాంటి ఫార్వర్డ్ కంట్రీస్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి ఇండియాకి వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఫిలిప్పీన్స్లో దవావో మెడికల్ కాలేజ్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఆ మినహాయింపు అనేది ఎందుకు వచ్చింది అంటే అక్కడ మంచి క్లినికల్ నాలెడ్జ్, అంటే వేరే ఏ కంట్రీలో కూడా లేనటువంటి మంచి పేషెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇక్కడికి ఈక్వలెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటర్న్షిప్ చేయాల్సినటువంటి 1 ఇయర్ అడిషనల్గా ఇండియాకి వచ్చి ఇంటర్న్షిప్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, పర్టికులర్గా ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి. సో ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ టోటల్ 5 ఇయర్స్లో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. వేరాజ్ ఏ అదర్ కంట్రీస్ తీసుకున్నా కూడా, లేటెస్ట్ టేక్ రష్యా తీసుకోండి, లేదంటే యుక్రెయిన్ తీసుకోండి, ఇలాంటి కంట్రీస్లో ఎక్కడ చదువుకున్నా కూడా 6 ఇయర్స్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఉంటుంది. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్, అంటే ఆల్మోస్ట్ కాదు, మీకు డెఫినెట్గా 7 ఇయర్స్ ఇంటర్న్షిప్ అయిపోయి మీరు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్తో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పటికి మీకు మినిమం 7 ఇయర్స్ పడుతుంది. దవావో మెడికల్ కాలేజ్లో 5 ఇయర్స్లో ఎంబీబీఎస్తో పాటు ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ అవుతుంది. హాస్టల్కి వచ్చేటప్పటికి పర్టికులర్గా ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు, అందుట్లో ఆడపిల్లల్ని పంపించేటటువంటి తల్లిదండ్రులు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. ఆ విషయానికి వచ్చినప్పుడు అంటే మేము మా ఓన్ హాస్టల్స్, బొమ్మరిల్లు హాస్టల్స్ అని చెప్పేసి అక్కడ తెలుగు హాస్టల్స్ ఉన్నాయి కాలేజీకి అనుసంధానంగా. అక్కడ స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి బ్రేక్ఫాస్ట్, అంటే మన ఇండియాలో ఏ విధమైనటువంటి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏ విధంగా అయితే మనం తింటామో ఎవ్రీడే, అదే సేమ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మంచి అకామిడేషన్, అంటే ఎంబీబీఎస్ చదువుకునేటటువంటి విద్యార్థులకు ఏ విధమైనటువంటి అకామిడేషన్ కావాలో 2 షేరింగ్ అకామిడేషన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఏసీతో కూడినటువంటి హాస్టల్స్, హైలీ సెక్యూర్డ్, అంటే 24/7 మానిటరింగ్, సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. పేరెంట్స్కి కూడా కావాలంటే మేము యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళని మానిటర్ చేసుకోవచ్చు. వాళ్ళ హాస్టల్ ఎలా ఉంది, ఏ విధమైనటువంటి వాతావరణంలో ఉంటున్నారు, అవన్నీ కూడా మానిటర్ చేసుకోవచ్చు. పర్టికులర్గా దవావో సిటీకి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది అసలు వదిలిపెట్టవచ్చు. అంటే చాలామంది పేరెంట్స్ మాకు, అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా మన హైదరాబాదులో, మన విజయవాడలో, మన సొంత ఊర్లో ఉన్నటువంటి సేఫ్టీ కంటే కూడా దవావోలో ఉంటే మాకు పిల్లలు సేఫ్ అన్నట్టుగా ఫీల్ అవుతారని చెప్పేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా ఏ బిల్డింగ్లో ఎవరికి కూడా సీనియర్స్ జూనియర్స్తోనే క్లబ్ చేసే బిల్డింగ్స్ ఉండవండి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ బాయ్స్కి సెపరేట్ బిల్డింగ్ ఉంటుంది, సెకండ్ ఇయర్ బాయ్స్కి సెపరేట్ బిల్డింగ్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ గర్ల్స్కి సెపరేట్ బ్లాక్ ఉంటుంది, సెకండ్ ఇయర్ గర్ల్స్కి, అట్లా ఏ ఇయర్ వాళ్ళకి ఆ ఇయర్ వాళ్ళకి సెపరేట్గా తెలుగు వార్డెన్స్తో కూడినటువంటి, అంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పుకోవటానికి వాళ్ళకి మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి తెలుగు వార్డెన్స్ ఉంటారు. వాళ్ళ సూపర్విజన్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనకి దే విల్ టేక్ కేర్ అండి. అబ్రాడ్ ఎంబీబీఎస్ పాస్ పర్సంటేజ్లో నంబర్ 1, శిక్షణలో తల్లిలా, రక్షణలో తండ్రిలా ఫిలిప్పీన్స్లోని దవావో మెడికల్ కాలేజ్. మా అబ్బాయి అత్తినేని ప్రణవ్, మళ్ళీ నా తమ్ముడి కొడుకు అత్తినేని ప్రణీత్, ఇద్దరు కలిసి ఎస్జీ కన్సల్టెన్సీ సతీష్ గారి ద్వారా ఫిలిప్పైన్స్ దవావో మెడికల్ కాలేజీకి పంపడం జరిగింది. మీకు ఉక్రెయిన్ కానీ, చైనా కానీ, మిగతా అదర్ అపార్ట్ ఫ్రమ్ ఇండియాలో కంట్రీస్లలో వచ్చేసరికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, క్లైమేట్ ప్రాబ్లం ఉంటుంది. ఇవి రెండు లేకుండా ఇక్కడ వచ్చి ఫిలిప్పైన్స్ వచ్చేసరికి ఇండియన్ క్లైమేట్ ఉంటుంది, లాంగ్వేజ్ వచ్చి 93% ఆఫ్ ది పీపుల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇవి రెండు కూడా బేసిక్గా మనకు ఇబ్బంది ఉండవు. దానివల్ల కూడా నేను ఫిలిప్పైన్స్ పంపడం జరిగింది. రియల్లీ దవావో మెడికల్ ఫౌండేషన్ అనేది చాలా మంచి కాలేజు అండ్ ఇట్ హస్ గాట్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెరీ గుడ్ ఫ్యాకల్టీ అండ్ వెరీ హెల్పింగ్ పీపుల్. అండ్ ఇక్కడ మనకు ఏ యొక్క అవసరమైనా కానీ తీర్చడానికి కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ఎస్జీ కన్సల్టెన్సీ. ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడైన దుతెర్తో గారే స్వయంగా దవావో మెడికల్ కాలేజ్ని ఎలా ప్రశంసిస్తున్నారో మీరే చూడండి. To congratulate the graduates of the medical degree program of the College of Medicine of the Davao Medical School Foundation Incorporated. We are truly pleased that you have chosen to study here in Davao and in one of the best medical schools of the country.
May you all do your share in nation building and serve your fellow men. Love your country and honor your flag. Again, congratulations. 1,000 Indian medical students in our school. And we hope to continue with this partnership with SG Consultancy. Activities for SG Consultancy, care of Satish here, Mr. Satish. And I would like to make mention that Mr. Satish has been providing us with Indian students. చాలా హ్యాపీగా అయిపోయింది. దవా సిటీ చాలా సేఫెస్ట్ సిటీ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఎంబీబీఎస్ ఇక్కడ చాలా హ్యాపీగా కంప్లీట్ చేశాం. 5 ఇయర్స్లో ఇయర్ వైజ్ చాలా నేర్చుకున్నాము. సాటిస్ఫై చాలా మాకు చాలా హ్యాపీగా ఉంది. పేరెంట్స్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేసామని నమ్మకం. చాలా ప్రొటెక్టివ్. డైవర్సిటీ అనేది లైక్ వరల్డ్లో ఫస్ట్ సేఫెస్ట్ సిటీ. ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. మీ పిల్లలకు నాణ్యమైన వైద్య విద్య అలాగే వారి సంరక్షణ మా బాధ్యత. వేలాది మంది తెలుగు విద్యార్థులను మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దినటువంటి సంస్థ మాది. సో స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదువుకోవాలని అన్న డిటర్మినేషన్ ఉండి ఛాలెంజ్ తీసుకునేటటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి దవా మెడికల్ స్కూల్ అనేది డెఫినెట్గా ఒక మంచి సపోర్ట్ అవుతుంది. ఆ విధమైనటువంటి ఛాలెంజ్ తీసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కాంటాక్ట్ us. వి మేక్ షూర్ దట్ యూ బికమ్ ఏ డాక్టర్. నేను నమ్మాను, మీరు నమ్మండి. అడ్మిషన్ కొరకు వెంటనే SG కన్సల్టెన్సీని సంప్రదించండి.